Hi students, this is Durga Ratnam, your English lecturer. Today in this presentation, we will know about speaking skills and conversation skills in particular. This lesson will be a part of your Unit 3 and let us go to the lesson. Speaking skills. The purpose of learning a language is to communicate, which includes listening and speaking. So whenever we communicate, it is to express ourselves, to share the opinion and to share the information. So ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో two things will be there, listening and speaking. Speaking skills are the skills that give us the ability to communicate effectively. సో స్పీకింగ్ స్కిల్స్ వల్ల ఉపయోగం ఏంటి? మీరు అనుకున్నది ఎదుటివాడికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పగలరు. These skills allow the speaker to convey his message in a thoughtful and convincing manner. ఈ స్కిల్ కనుక ఉంటే మీరు అనుకున్నది చక్కగా ఎక్స్ప్రెస్ చేయగలరు, ఎదుటివాడిని కన్విన్స్ చేయగలరు. యూ కెన్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్స్. మీరు అనుకున్న పనులు చక్కగా జరిగిపోతాయి. స్పీకింగ్ స్కిల్స్ ఆల్సో హెల్ప్ టు ఎష్యూర్ దట్ one won't be misunderstood by those who are listening. సో ఈ స్కిల్ వల్ల ఉపయోగం ఏంటి? మీరు చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకుంటారు, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు. We have to know that we are not the standards and criterion. It's others around us who decide whether we are right or at least acceptable speaking skills or not. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చక్కగా మాట్లాడేసాం, ఇంగ్లీష్ వచ్చేసు, మనం చక్కగా మాట్లాడేయగలము అని మనం అనుకోవడం కాదు. మన చుట్టూ ఉండేవాళ్ళు, మనం ఎవరినైతే అడ్రస్ చేస్తున్నామో, మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో, కమ్యూనికేట్ చేస్తున్నామో, వాళ్ళు అనుకోవాలి ఇతను బాగా మాట్లాడతారు అని. సో ఇట్ ఈస్ ద అదర్ పర్సన్ హూ హ్యాస్ టు సే వెదర్ you are good at speaking or not. This is important. We should keep this in mind. In this presentation, we will know about the conversation skills and how to converse formally and informally. So, conversation skills గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అది కూడా ఫార్మల్లీ అండ్ ఇన్ఫార్మల్లీ. ఫార్మల్లీ అంటే మన వర్క్ రిలేటెడ్, అఫీషియల్. ఓకే, ఇన్ఫార్మల్లీ అంటే మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు. Conversation is two-way and includes the functions of language. Two-way అంటే టూ సైడ్స్ ఉంటాయన్నమాట. మాట్లాడేవాడు, వినేవాడు. ఓకే, అదర్ పర్సన్ విల్ ఆల్సో రెస్పాండ్. మీరు మాట్లాడడం ఒకటే కాదు, మీకు ఒక లెక్చరర్ కాదు అలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి. అదర్ పర్సన్ విల్ ఆల్సో రెస్పాండ్. ఓకే, ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి చెప్పారు. లాంగ్వేజ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? మెయిన్ మోటో ఏంటి? టు ఎక్స్ప్రెస్. ఓకే, మీ భావనను తెలియజేయడం. మనం ఏ విషయం చెప్పినా లేదా మాట్లాడినా అయితే ఒక రిక్వెస్ట్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఓకే, ఇలా రకరకాలు బాధ ఎక్స్ప్రెస్ చేస్తాం, హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తాం, ఇలా ఉంటాయి అన్నమాట. అవి ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్. జస్ట్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. వెన్ సమ్వన్ స్పీక్స్, హీ ఆర్ షీ ఇంటెండ్స్ ఎ స్పెసిఫిక్ పర్పస్. ఒక మాట మాట్లాడారంటే ఒక రీజన్ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, ఒక కాజ్ ఉంటుంది. He or she wants to convey a message through that language. They want to say something using language. భాషను ఉపయోగించి వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, కన్వే చేయాలనుకుంటారు, చెప్పడం. A person uses his language to many different purposes. For example, to express his feelings, to ask for help and to apologize. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి? మనం మాట్లాడేవి సాధారణంగా రోజు మాట్లాడే వాటిలో ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం.
ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తీసుకోవడంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఓకే, యూ విల్ రిక్వెస్ట్, యూ విల్ అపాలజైజ్, యూ విల్ రిజెక్ట్, అలా అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్లో. హాయ్, మై నేమ్ ఈజ్ కుమార్ అని చెప్పాను అనుకోండి. ఏ టైప్ ఫంక్షన్ అక్కడ, ఏ ఏ ఏ పద్ధతి యూజ్ చేస్తున్నారు, ఏంటి అవసరం, అక్కడ భాష ఉపయోగించడానికి ఏంటి అవసరం? ఇంట్రొడక్షన్. మిస్టర్ కుమార్ వాంట్స్ టు ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్, అది ఇంట్రొడక్షన్. కెన్ యూ హెల్ప్ మీ, ఆ వర్డ్ అది వాడాను అనుకోండి, ఆ సెంటెన్స్, కెన్ యూ హెల్ప్ మీ, ఐఎమ్ రిక్వెస్టింగ్ సమ్ హెల్ప్. రీజన్ ఏంటి, కాజ్ ఏంటి, అక్కడ ఫంక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఏంటి, అవసరం ఏంటి, లాంగ్వేజ్ యొక్క అవసరం ఏంటి, రిక్వెస్ట్. గో అహెడ్, యూ విల్ డూ ఇట్ అన్నాను అనుకోండి. గో అహెడ్, ముందుకి సాగు, యూ కెన్ గో విత్ దట్. యూ విల్ డూ ఇట్, ఆల్ ది బెస్ట్ అని చెప్తూ ఉంటాం కదా, యూ కెన్ డూ ఇట్, అలాగే నువ్వు చేయగలవు, ముందుకు పద, ముందడుగు వేసేయి, అలాగే. సో ఎంకరేజింగ్ సంబడి, ప్రోత్సహించడం. వేర్ ఈజ్ పోస్ట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ అని అడుగుతున్నాం, ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. సారీ, ఐ కాంట్ అగ్రీ విత్ యూ, నేను చేయలేను, ఆ పని చేయలేను, నేను మీతో ఏకీభవించట్లేదు అన్నాను అనుకోండి. సో ఐఎమ్ డిసగ్రీయింగ్ విత్ యూ, వాట్ ఎవర్ యూ హ్యావ్ సెడ్. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్కి ఒక మీనింగ్, ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందన్నమాట. దిస్ ప్రెజెంటేషన్ కవర్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ తీసుకుందాం కాన్వర్జేషన్ స్కిల్స్లో. గ్రీటింగ్స్ అండ్ ఇంట్రొడక్షన్, ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆర్ పర్మిషన్, గివింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ పర్మిషన్, గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్. ఇక్కడ కొన్ని ఏంటి, గ్రీటింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ ఎవర్ యూ మీట్ సంబడి, వి విల్ గ్రీట్, గుడ్ మార్నింగ్, హాయ్, ఇలా చెప్తూ ఉంటాం కదా, అది ఇంట్రొడక్షన్. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం, పరిచయం చేసుకోవడం. ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆర్ పర్మిషన్, సో యూ ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ సమ్ పర్మిషన్, అది కూడా అడగడం అనమాట. హౌ టు ఆస్క్ పర్మిషన్. గివ్ ఇన్ఫర్మేషన్ ఆర్ పర్మిషన్, ఎవరైనా ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు. గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్, ఓకే, డైరెక్షన్స్, ఒక గుర్తు, దాని అర్థం ఏంటి, ఓకే, దాని గురించి డైరెక్షన్స్. మనం సాధారణంగా అడ్రస్ అడుగుతూ ఉంటారు, ఇలా ముందుకు వెళ్ళి పక్కకు తిరగండి అలా అంటూ ఉంటాం కదా, అవి డైరెక్షన్స్. హౌ టు గివ్ ఇన్ ఎ ప్రాపర్ వే, వాట్ ఆర్ ద వర్డ్స్ టు బీ యూజ్డ్. ఇవి మనకి జనరల్గా మన కాన్వర్జేషన్స్లో వచ్చేవే. సో ఇఫ్ వీ నో దీస్ వర్డ్స్, వీ కెన్ కమ్యూనికేట్ ఆర్ కాన్వర్స్ ఎఫెక్టివ్లీ, చక్కగా మనం మాట్లాడగలం ఈ విషయాలు కొంచెం తెలుసుకుంటే. వైల్ కాన్వర్సింగ్, నోట్ ద డిగ్రీ ఆఫ్ ఫార్మాలిటీ అండ్ బీ పొలైట్ ఇన్ యువర్ వర్డ్స్. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ ఆఫ్ ఫార్మాలిటీ అంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ పెద్దవాళ్ళతోట, మీ ఫ్రెండ్స్ తోట, దగ్గర వాళ్ళతోట, తెలియని వాళ్ళతోట, స్ట్రేంజర్స్ తోట, అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అనే పద్ధతి మీకు తెలుసు కదా, లెటర్స్ విషయంలో మీరు తెలుసుకున్నారు. ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ అంటే అఫీషియల్, ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్లీ వే. పొలైట్, మర్యాదగా మాట్లాడాలి, ఓకే. అది వాట్ ఎవర్ వర్డ్స్ వీ చూజ్, కొంచెం ఆ వర్డ్స్ మర్యాదగా ఉండాలి అని అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ గ్రీటింగ్స్ చూద్దాం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా విష్ చేయాలి, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా విష్ చేస్తే లేదా గ్రీట్ చేస్తే ఎలాగ ఎండ్ చేయాలనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీ గ్రీట్ పీపుల్ వెన్ వీ మీట్ దెమ్ ఆర్ గో అవే ఫ్రమ్ దెమ్. సో సాధారణంగా ఎప్పుడు గ్రీట్ చేస్తాం, గుడ్ మార్నింగ్ అని, మనం ఆ మనిషిని, ఆ వ్యక్తిని కలిసినప్పుడు. అలాగే వెళ్ళిపోతున్నప్పుడు బాయ్, సీ యూ టుమారో, ఇలా అంటూ ఉంటాం. when we meet them or go away from them. Every greeting and introduction is an opportunity to demonstrate respect for others
and to create a favorable impression of yourself to others. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గ్రీట్ చేస్తాం, ఎందుకు విష్ చేస్తాం? ఆ వ్యక్తి ఉన్నాడు ఫస్ట్ తెలుసుకోవడానికి. ఓకే, రెస్పెక్ట్ ఇవ్వడం కోసం. ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, నోయింగ్ హిజ్ ఆర్ హర్ ప్రెజెన్స్. సో మీరు కనుక వాళ్ళకి విష్ చేస్తే ఇట్ షోస్ దట్ యూ రెస్పెక్టెడ్ పర్సన్, మర్యాద ఇస్తున్నట్టుగా గుర్తు. అలాగే ఇట్ విల్ గివ్ ఏ ఫేవరబుల్ ఇంప్రెషన్ ఆన్ యూ. నీకు కొన్ని పద్ధతులు, మినిమం పద్ధతులు తెలుసని కొంచెం అనుకునే అభిప్రాయం ఉంది అనుకుంటారు. వెన్ యూ గ్రీట్ సమ్వన్ యూ ఎక్నాలెడ్జ్ దేర్ ప్రెజెన్స్. సో నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఉన్నారు అనేది మీరు గుర్తిస్తారు, గుర్తించి మీరు విష్ చేస్తారు. ఆ గుర్తించి విష్ చేయడమే మర్యాద అన్నమాట. ఓకే, ఓపెనింగ్ గ్రీటింగ్స్, ఫార్మల్, ఇన్ఫార్మల్. ఇక్కడ చూడండి, ఫార్మల్లో అంటే మీకన్నా పెద్దవాళ్ళు కానీ, ఓకే, సుపీరియర్స్, సీనియర్స్, వాళ్ళకి ఫార్మల్గా ఎలా గ్రీట్ చేస్తారు? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, డిపెండింగ్ అపాన్ ద టైం. సో గుడ్ మార్నింగ్ 5 AM to 12 లేదా 11:59 AM. ఓకే, అంతవరకు గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు చెప్తారు? 12 o'clock to 4:59 అంటే 5 వరకు మీరు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు. గుడ్ ఈవినింగ్ ఏ టైం వరకు చెప్తారు? 5 నుంచి అది 4:59 AM అంటున్నాడు. ఓపెనింగ్ కదా, ప్లీజ్ మేక్ ఏ నోట్. నేను 7 o'clockకి మీట్ అయ్యాను కదా, నైట్ 7 o'clockకి, అది గుడ్ నైట్ కదా అని అనకూడదు. మనం ఇది గుర్తుంచుకోవాలి. ఈవినింగ్ టైము, నైట్ టైము ఎప్పుడు కలిసిన ఫస్ట్ ఓపెనింగ్ గ్రీటింగ్ ఎలా ఉండాలి? గుడ్ ఈవినింగ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ అది ఇన్ఫార్మల్గా అనుకోండి, మీకు ఫ్రెండ్స్ అలా వాళ్ళు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, హాయ్, హలో అని యూజ్ చేస్తారు. ఎవరైనా మీకు అలా గ్రీటింగ్ చెప్పారనుకోండి, విష్ చేశారనుకోండి, మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి? గుడ్ మార్నింగ్. ఎవరైనా మీకు గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, డిపెండింగ్ అపాన్ ద టైమ్. గుడ్ టు సీ యూ అగైన్. దీస్ ఆర్ ఫ్యూ phrases which you can use to respond. Happy, nice to meet you, glad to meet you, pleased to meet you. ఇలా మనకి ఏది అలవాటుగా ఉంటే అది వాడచ్చు. నైస్ టు మీట్ యూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. ఇలాగ ఆ పర్సన్ మీద మీకున్న అభిప్రాయాన్ని బట్టి వాడచ్చు అనమాట. విచ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. ఓకే, క్లోజింగ్ గ్రీటింగ్స్ మళ్ళీ మాట్లాడేసుకున్న తర్వాత వెళ్ళిపోతున్న తర్వాత ఏం చెప్పాలి? గుడ్ డే. ఓకే, డే టైంలో పగలైతే హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ గుడ్ నైట్. నైట్ టైం స్టార్టింగ్ గుడ్ ఈవినింగ్ అని చెప్తారు, మీట్ అయినప్పుడు. వెళ్ళిపోతున్నప్పుడు అది నైట్ టైం కాబట్టి గుడ్ నైట్ చెప్తారు. ఇది మీరు గుర్తుంచుకోండి. అదే ఇన్ఫార్మల్ వే అయితే బాయ్, సీ యూ అలాగా అంటారనమాట. సో ఇక్కడ ఇది మనకి డైలీ మనకు అవసరమైన విషయమే. ఓపెనింగ్ గ్రీటింగ్స్, క్లోజింగ్ గ్రీటింగ్స్, అలాగే రెస్పాన్సెస్. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుడ్ ఈవినింగ్. నైట్ టైం, ఈవినింగ్ 6 లేదా 7కి మీట్ అయినా సరే అప్పుడు గుడ్ నైట్ చెప్పరు. గుడ్ ఈవినింగ్ చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు గుడ్ నైట్ చెప్తారు. ఓకే, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్కి వస్తే, ఇంట్రొడక్షన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, అలాగే పక్క వాళ్ళని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది మనం కొంచెం తెలుసుకుందాం. వెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యూ మస్ట్ నో వాట్ యూ షుడ్ సే అబౌట్ యువర్ సెల్ఫ్. సో మన గురించి ఏం చెప్పాలో అనేది, అసలు మన గురించి మనకి ఏం తెలుసు అనేది ముందు మీరు నోట్ చేసుకోవాలి. నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
అలాగే ఏది చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా మీరు ముందు ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాం, పాయింట్స్ అనే కన్నా సైడ్ హెడ్డింగ్స్. ఫ్యూ థింగ్స్ విచ్ యూ ఆర్ సపోజ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. బేసిక్ థింగ్స్. మనం చిన్నప్పటి నుంచి మనం ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇవి రాస్తూనే ఉన్నాం, ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. సో దాంట్లో కొన్ని బేసిక్ థింగ్స్. గ్రీటింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గ్రీట్ పీపుల్. ఓకే, గుడ్ మార్నింగా, గుడ్ ఈవినింగా, డిపెండింగ్ అపాన్ ద టైం. నేమ్, మీ పేరు చెప్తారు. ప్లేస్, ఫ్యామిలీ గురించి కొంచెం చెప్తారు. కాలేజ్, ఏ కాలేజ్లో చదువుకున్నారు. క్లాస్, ఓకే, ఇప్పుడు మీరు ఇంకా స్టూడెంట్స్ కాబట్టి క్లాస్ చెప్పచ్చు. హాబీస్, హ్యాబిట్స్. ఇక్కడ రెండు చూడండి, హాబీస్, హ్యాబిట్స్ అంటున్నారు. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ హాబీస్ అండ్ హ్యాబిట్స్? ఎస్, బోత్ ఆర్ డిఫరెంట్. హాబీస్ అంటే మనం ఖాళీ టైంలో చేసేది, మనం ఖాళీ టైంలో చేసే పని. హ్యాబిట్స్ అంటే మనం రెగ్యులర్గా చేసే పని. ప్లీజ్ మేక్ ఏ నోట్. ఓకే, మన హ్యాబిట్స్ మంచిగా ఉండాలి. ఆఫ్ కోర్స్ హాబీస్ కూడా, వాట్ ఎవర్ వీ డూ షుడ్ బీ గుడ్. ఎయిమ్ ఇన్ లైఫ్. సో లైఫ్లో మీ గోల్ ఏంటి, మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లోజింగ్, అలాగ గ్రీటింగ్, క్లోజింగ్ గ్రీటింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కొన్ని సాధారణంగా మనకు తెలియకుండా కొన్ని ఎర్రర్స్ చేస్తూ ఉంటాం. ఐ ఆమ్ మిస్టర్ శేఖర్, మై సెల్ఫ్ ఈజ్ శేఖర్, మీ శేఖర్, ఇలా అనకూడదు అనమాట. ఏం వాడాలి? యూ షుడ్ యూజ్ ఐ ఆమ్ శేఖర్, ఐ ఆమ్ దుర్గా. ఓకే, అలా. వెన్ యూ మీట్ సమ్వన్ ఇన్ ద నైట్, ది ఓపెనింగ్ గ్రీటింగ్ షుడ్ నాట్ బి గుడ్ నైట్. ఇందాక చెప్పినట్టుగా నైట్ టైం ఈవినింగ్ 6 కాబట్టి, ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నైటే కాబట్టి గుడ్ నైట్ చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే, వెన్ యూ మీట్ సమ్వన్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ నైట్, ది ఓపెనింగ్ గ్రీటింగ్ షుడ్ బి గుడ్ ఈవినింగ్. అలాగే ఓపెనింగ్ గ్రీటింగ్ ఎప్పుడు గుడ్ ఈవినింగ్ అని ఉండాలి. నెక్స్ట్, ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. సో మన కాన్వర్జేషన్లో ఈ రెండిట్లో ఉంటుంది. ఆస్కింగ్ అండ్ గివింగ్, మోస్ట్లీ we give information or we receive information. Our daily communication includes asking and giving information. When we communicate, we should be polite and clear. So మనం ఎప్పుడు మాట్లాడినా మర్యాదగా ఉండాలి, వర్డ్స్ మర్యాదగా మాట్లాడాలి, అలాగే క్లియర్గా మాట్లాడాలి. We can be informal with friends but should be slightly formal with colleagues and formal in official situations. సో ఇక్కడ ఇన్ఫార్మల్, కొంచెం ఫ్రెండ్లీగా, ఈజీ గోయింగ్గా ఫ్రెండ్స్ దగ్గర ఉండొచ్చు. అదే కొలీగ్స్, మీ విషయంలో అయితే మిగిలిన స్టూడెంట్స్ హూ ఆర్ అదర్ దాన్ యువర్ ఫ్రెండ్స్, కొలీగ్స్ తోటి కొంచెం ఫార్మల్గా ఉండాలి. ఓకే, అలాగే అఫీషియల్ సిచ్యువేషన్స్లో ఫార్మల్గా ఉండాలి, అఫీషియల్గా ఉండాలి. ఈవెన్ విత్ స్ట్రేంజర్స్ వీ హ్యావ్ టు యూజ్ ఫార్మల్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కాన్వర్జేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలియని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఫార్మల్ లాంగ్వేజే వాడాలి. ఓకే, నెక్స్ట్, హౌ వుడ్ యూ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. మీకు కొంచెం ఒక సెంటెన్స్ ఇచ్చాను, దాన్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారని. ఐ నీడ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి. అది మీరు పొలైట్గా ఎలా చెప్తారు? కెన్ ఐ ఆస్క్ యూ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? వేర్ ఈజ్ ది ప్రిన్సిపల్? ఇన్ఫార్మల్ వే. ఫార్మల్ వే ఏంటి? వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ వేర్ ఐ కెన్ మీట్ ద ప్రిన్సిపల్? వేర్ ఈజ్ ద ప్రిన్సిపల్ అని సాధారణంగా ఎక్కడ అడుగుతాం? ఆఫీస్లోనో లేదా తెలియని చోట, స్ట్రేంజర్, మీరు ఇంకా అప్పుడు మీట్ అవ్వలేదు, లేదా మీకన్నా పెద్దవాళ్ళతో మాట్లాడతారు. అలాంటప్పుడు ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి కదా. సో క్వశ్చన్ షుడ్ బి లైక్ దిస్: వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ వేర్ ఐ కెన్ మీట్ ద ప్రిన్సిపల్? నెక్స్ట్, వుడ్ యూ మైండ్ జాయినింగ్ ద పార్టీ? అంటే పార్టీకి రమ్మని పిలుస్తున్నారు.
పార్టీకి వస్తావా అని అడుగుతున్నారు. ఇది పార్టీని ఎవరు పిలుస్తాం? ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని కాబట్టి. సో అది ఇన్ఫార్మల్గా ఉండొచ్చు. జాయినింగ్ అవర్ పార్టీ దిస్ ఈవినింగ్, మీరు వస్తున్నారా, జాయిన్ అవుతున్నారా అని అడుగుతున్నారు. వెన్ విల్ ద ట్రైన్ కమ్, రైలు ఎప్పుడు వస్తుంది, ఎవరిని అడుగుతున్నారు? ఆ టికెట్ టీటీ కానీ లేకపోతే ఆఫీస్లో టికెట్లు ఇచ్చేవాళ్ళు కానీ అడుగుతాం. వాళ్ళు స్ట్రేంజర్స్ కాబట్టి ఫార్మల్గా ఉండాలి. విల్ యూ ప్లీజ్ టెల్ మీ వెన్ ద ట్రైన్ కమ్స్, అలా విల్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద ట్రైన్ కమ్స్. ఐ నీడ్ మనీ టు బై ఏ మొబైల్, ఎవరిని అడుగుతాం? డాడీని లేదా మమ్మీ అడుగుతాం, ఇంట్లో వాళ్ళు కాబట్టి ఇన్ఫార్మల్గా ఉండొచ్చు. ఐ నీడ్ మనీ టు బై ఏ మొబైల్. సో ఎవరితో మాట్లాడుతున్నాం, డిగ్రీ ఆఫ్ ఫార్మాలిటీ బట్టి మన క్వశ్చన్స్ ఆన్సర్స్ మారుతాయి అన్నమాట. వీ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. హూ ఈజ్ ద, ఇక్కడ కొన్ని ఐఎమ్ గివింగ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. ఇన్ఫార్మల్ ఎక్స్ప్రెషన్, హూ ఈజ్ ద మేనేజర్ హియర్, ఇన్ఫార్మల్. అదే ఫార్మల్ అఫీషియల్గా ఎలా అడుగుతాం? వుడ్ యూ మైండ్ టెల్లింగ్ మీ హూ ఈజ్ ద మేనేజర్, who the manager is, who the manager is, అక్కడ ఈజ్ ఉండదు. ఓకే, would you mind telling me who the manager is. నెక్స్ట్, whose pen is this, మనం ఇది చిన్నప్పటి నుంచి ఫ్రీక్వెంట్గా వాడుతున్న సెంటెన్సే. whose pen is this, అది మనం ఎలా అడుగుతాం? మే ఐ నో whose pen this is, మే ఐ నో whose pen this is, ఫార్మల్ ఎక్స్ప్రెషన్ దానికి. వై డిడ్ యూ డూ దాట్, నార్మల్గా అయితే అది అలా అంటాం. ఐ వండర్ వై యూ డిడ్ ఇట్, ఐ వండర్ వై యూ డిడ్ ఇట్, నాకు ఆశ్చర్యంగా ఉంది నువ్వు అది ఆ పని ఎలా చేసావు, నాకు ఆశ్చర్యం కలిగిస్తూ నా పని నువ్వు చేసావంటే, ఇలాగంటే ఎక్స్ప్రెషన్ అనమాట. హౌ ఓల్డ్ ఆర్ యూ, ఇన్ఫార్మల్. మే ఐ నో హౌ ఓల్డ్ యూ ఆర్, ఇలాగా ఫార్మల్ వేలో కొన్ని సెంటెన్సెస్. నెక్స్ట్, రెస్పాన్సెస్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ డినయింగ్ పర్మిషన్. ఒక రిక్వెస్ట్ని లేదా పర్మిషన్ని మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి, దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ యూ క్యాన్ యూజ్. ఓకే, ష్యూర్లీ, ష్యూర్ ఐ విల్ డూ ఇట్, ష్యూర్ ఐ విల్ గివ్ ఇట్, అలా అనమాట. సర్టన్లీ, of course I will do it. By all means, బే కాదు by, by all means. Okay, right away, I will do it right away. In a moment. So you are working, మిమ్మల్ని ఒకళ్ళు అడిగారు, యా డెఫినెట్లీ ఇప్పుడే మీకు చేసిస్తాను, ఇప్పుడే చూస్తాను, in a moment, అలా. when you accept other person's request, ఈ వర్డ్స్ యూజ్ చేస్తారు. డినాయింగ్, మీరు ఒకవేళ ఆ పని చేయలేకపోయారు అనుకోండి, హౌ టు రెస్పాండ్, ఐఎమ్ సారీ. అలాగే ఐ కాంట్, ఐ కెనాట్ డూ ఇట్ బికాస్ దిస్ ఈజ్ ద సిచ్యువేషన్, అలా రీజన్ కూడా చెప్పాలన్నమాట. రిక్వెస్ట్ కనుక మీరు యాక్సెప్ట్ చేయకపోతే, పర్మిషన్ కానీ ఇవ్వకపోతే రీజన్ కూడా మీరు యాడ్ చేయాలి. ఐఎమ్ అఫ్రేడ్ ఐ కెనాట్ బికాస్ ఆఫ్ సో అండ్ సో రీజన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యువర్ ఇంటోనేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బీ పొలైట్ వెన్ యూ డినై పర్మిషన్. పర్మిషన్ ఇవ్వలేనప్పుడు కూడా మన వాయిస్ పొలైట్గానే ఉండాలి. గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్. At some point of time in our lives, we would have asked or received the instructions and directions. మనకి రెగ్యులర్గా రోజుగా ఎదురవుతూ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్, సైన్ బోర్డ్స్ ద్వారా కానీ, ఓకే, లేదా స్టేట్మెంట్స్ పాయింట్స్ వైజ్ కానీ మనకి ఇన్స్ట్రక్షన్స్ అందుతూ ఉంటాయి. డైరెక్షన్స్ చెప్పాల్సి వస్తుంది, రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది అడ్రస్లు అవి తెలియనప్పుడు. The following slides will provide the proper words used while giving instructions and directions. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ టైంలోని, డైరెక్షన్స్ టైంలోని హెల్ప్ అయ్యే వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు
In the following slides you will see. Before that, let us check out few pictures which instruct and direct us. మనం రెగ్యులర్గా చూసే పిక్చర్స్ ఇక్కడ ఇస్తున్నాను. These are instructions. Okay, these pictures will convey some meaning. ఏమా మనం రెగ్యులర్గా చూస్తామే. ఫస్ట్ పిక్చర్ లేడీస్ జెంట్స్ టాయిలెట్స్ గురించి. నెక్స్ట్ ఓకే డిజేబుల్డ్ పీపుల్కి ఆ సింబల్, బస్ స్టాప్కి బస్ పిక్చర్, నెక్స్ట్ ఫుడ్ అండ్ డ్రింక్స్, అలా అనమాట. సో గో త్రూ దీస్ పిక్చర్స్. ఓకే, నో మొబైల్ ఫోన్స్, నో ఎంట్రీ. ఈ పిక్చర్ మొత్తం సెంటెన్స్ అంతా వాడక్కర్లేదు. ఈ పిక్చర్ని బట్టి దే ఆర్ ఇన్స్ట్రక్టింగ్ అస్. ఓకే, ఇక్కడ ట్రాఫిక్లో మనకి అడ్రస్కి వాటికి ఉపయోగపడేది. రౌండ్ అబౌట్ చూడండి, సర్కిల్, క్రాస్ రోడ్స్ ఇవన్నీ అంటూ ఉంటాం కదా. జంక్షన్ వాటిని రౌండ్ అబౌట్ అంటారు. సైడ్ వాక్ అంటే ఫుట్పాత్. జీబ్రా క్రాసింగ్ క్రాస్ రోడ్స్ అంటే ఎక్స్ షేప్లో వస్తుంది. యా, రౌండ్ అబౌట్. నెక్స్ట్ టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్, గో స్ట్రైట్, గో పాస్ట్ అంటే ఏ అనే బ్లాక్ని మూవ్ అయిపోయింది కదా, దాటిపోయింది కాబట్టి గో పాస్ట్. నెక్స్ట్ క్రాస్, అడ్డంగా ఉంది కదా క్రాస్. అట్ ద కార్నర్ ఆఫ్, ఓకే కార్నర్లో ఏ బ్లాక్ ఉంది క్రాస్ రోడ్స్లో. నెక్స్ట్ టు, ఓకే ఏ పక్కన బి హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆపోజిట్, నెక్స్ట్ బిట్వీన్, అలా అన్నమాట. గివింగ్ డైరెక్షన్స్, ఇందాక చెప్పిన ఇవే డైరెక్షన్స్. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ది ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ విత్ ఏ వర్బ్. చూడండి, టర్న్ లెఫ్ట్ అన్నాం అనుకోండి, టర్న్ ఇట్స్ ఎ వర్బ్. ఓకే, టర్న్ రైట్, టర్న్, ఓకే వర్బ్ అలాగా. అండ్ నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ విత్ డోంట్. డోంట్ టర్న్ లెఫ్ట్, డోంట్ గో స్ట్రైట్, అలాగే నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అలా వెళ్ళొద్దు. Giving directions. Let us see few examples. Go along the street until you reach the traffic light. Traffic light కనిపించేదాకా ముందుకు సాగిపో. You will see a bank on the left. To your left you will see a bank. It's about 2 blocks from here. అంటే 2 buildings. Next, I prefer going to the airport on the highway because it's faster. I prefer going to the airport on the highway. My office building is in front of the mall. In front of. Next, go straight on. Go straight on for about 1 kilometer. So 1 kilometer varaku straight ga vellipo. The cinema is next to the bank. Cinema hall, okay, is next to bank. Bank pakkana cinema hall undi. Turn left at the crossroads. Crossroads దగ్గర లెఫ్ట్కి తిరుగు. టేక్ ద సెకండ్ రైట్. సెకండ్ రైట్ సందులు విషయంలో మనం ఇలా చెప్పచ్చు. సెకండ్ రైట్. ఇట్స్ ఆన్ యువర్ లెఫ్ట్. మీకు అది ఎడం పక్కన వస్తుంది. యూ విల్ సీ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ ముందే కనిపిస్తుంది. ఇట్స్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. అంటే రోడ్డుకి అవతల పక్కన ఉంది అని అర్థం. యు ఆర్ గోయింగ్ ద రాంగ్ వే. మీరు తప్పు వైపుకి వెళ్ళిపోతున్నారు. సో హియర్ ఐ గేవ్ few exercises which will help you to understand better. Observe the following introduction by Mr. Rajesh, a college student. After reading it, introduce him to your friends. ఇక్కడ చూడండి, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ బై రాజేష్ తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ రాజేష్ టు అదర్స్. ఈవే పాయింట్స్ యూస్ చేసి ఇక్కడ మీరు రాజేష్ని ఇంట్రడ్యూస్ చేయాలి. యూ కెన్ ట్రై దిస్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్లీజ్ షట్ ద డోర్. ఈ బి సెక్షన్లో ఏంటి మ్యాచ్ అవుతుంది మీరు చెప్పాలి. ప్లీజ్ షట్ ద డోర్. డినైయింగ్. సో మీరు షట్ చేయడం ఇష్టం లేదు. యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దర్ పర్మిషన్.
దట్ రిక్వెస్ట్. యాక్చువల్లీ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ రిక్వెస్ట్. దానికి ఏంటి మీరు చెప్పచ్చు, ఐఎమ్ సారీ, ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. అదే మ్యాచ్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ పిక్చర్స్ విత్ ద డైరెక్షన్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాం కదా, ఆ డైరెక్షన్స్తో ఏ పిక్చర్ మ్యాచ్ అవుతుంది మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ టర్న్ రైట్ అంటే బి. అలాగా ఐడెంటిఫై ది సింబల్ అండ్ know the direction. Thank you.